మ్యాడ్ సినిమా సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ తీశారు. హిట్ సీక్వెల్ కావడంతో దీనిపై ఫస్ట్ నుంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ సినిమాని మ్యాచ్ చేసిందా, మ్యాడ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యిందా లేదా, లెట్స్ చెక్అవుట్ ఇన్ ద రివ్యూ. బట్ బిఫోర్ దట్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇక కథలోకి వెళ్తే, గణేష్ అలియాస్ లడ్డు జైల్లో ఉన్న ఒక ఎపిసోడ్తో సినిమా స్టార్ట్ అవుతుంది. లడ్డూకి పెళ్లి కుదరటం, ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత అతని పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయడంతో ఈ విషయం తెలుసుకున్న తన ముగ్గురు ఫ్రెండ్స్ మనోజు, అశోక్, దామోదరు వీళ్ళందరూ పెళ్లికి వస్తారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి లడ్డూకి అనేక సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. వాళ్ళ వల్ల పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అనే భయంతో ఉంటాడు. అయితే ఊహించిన విధంగా అతను పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి ముహూర్తం టైంకి లేచిపోతుంది. అయితే అప్పటికే తన హనీమూన్ కోసం గోవాలో ఒక రిసార్ట్ బుక్ చేసుకుంటాడు లడ్డు. అది క్యాన్సిల్ చేసుకోబోతుండగా, హనీమూన్ కాకపోతే ఏంటి మామ, ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేద్దాం అంటూ మనోజు, అశోక్, దామోదర్లు లడ్డూని వెంటేసుకుని గోవాకి వెళ్తారు. అక్కడ ఊహించిన విధంగా వీళ్ళు ఒక క్రైమ్ లో ఇరుక్కుంటారు. ఇతని క్రైమ్ లో ఇరికించింది ఎవరు? లడ్డు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? మధ్యలో అతని తండ్రి ఎందుకు గోవాకు రావాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిగిలిన సినిమా. ఇక సినిమా ఎలా ఉందంటే, ప్రొడ్యూసర్ నాగవంశీ ఫస్ట్ నుంచి చెప్పినట్లుగానే మ్యాడ్ స్క్వేర్ లో స్టోరీ ఏమీ ఉండదు. ఫస్ట్ పార్ట్ లో అయినా లవ్ స్టోరీలు అయినా చెప్పుకోవడానికి ఉన్నాయి, కానీ మ్యాడ్ స్క్వేర్ లో అలాంటి కహానీలు కూడా ఏమీ కనిపించవు. కానీ ఎక్కడైతే బోర్ కొడుతుంది అని ఆడియన్స్ ఫీల్ అవుతారో అక్కడ ఒక మంచి కామెడీ సీన్ పెట్టి ఎంగేజ్ చేస్తూ వచ్చాడు దర్శకుడు. లడ్డు పెళ్లి ఎపిసోడ్ ఫ్రెండ్స్ గ్యాంగ్స్ తో చేసే కామెడీతో పాటు మురళీధర్ గౌడ్ కామెడీ టైం కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ క్రేజీగా అనిపిస్తుంది. సినిమా అంతా సగం ప్రెజెంట్, సగం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో వస్తూ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటాయి. కానీ సత్యం రాజేష్, సునీల్ ట్రాక్లు బాగా వర్కౌట్ అయ్యాయి. ఇలాంటి సినిమాలకి ఎడిటింగ్ పట్టు చాలా కష్టం. అందుకు ఎడిటర్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ప్రొడక్షన్ వాల్యూస్కి ఎలాంటి పేరు పెట్టాల్సిన పని లేదు. కథ లేకుండా కూడా 2 గంటల వరకు ప్రేక్షకులని కూర్చోపెట్టడం అనేది చాలా టఫ్ జాబ్. ఆ విషయంలో డైరెక్టర్ కళ్యాణ్ శంకర్కి ఖచ్చితంగా మంచి మార్కులు పడతాయి. ఇక భీమ్స్ మ్యూజిక్ డైరెక్షన్లో రూపొందిన లడ్డు గాని పెళ్లి, స్వాతిరెడ్డి పాటలు బాగున్నాయి. వాటిలో మాస్ అప్పీల్ కూడా ఉండటం ఒక ప్లస్ పాయింట్. ఇక యాక్ట్రెస్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ముగ్గురు హీరోలు ఉన్నప్పటికీ ఈ సినిమాలో ఎక్కువ మార్కులు లడ్డు పాత్ర చేసిన విష్ణుకే పడతాయి. ఆ తర్వాత మురళీధర్ గౌడ్, సత్యం రాజేషులు కూడా బాగానే చేశారు. ఇక హీరోలో సంగీత్ శోభను, రామనితిను, నారినితిను వీళ్ళ ముగ్గురు కూడా తమ మార్కు నటనతో మెప్పిస్తారు. ఇక సునీల్, రఘుబాబు వంటి వారు తమ పాత్రలకి న్యాయం చేశారు. సో ఓవరాల్ గా మ్యాడ్ స్క్వేర్ అనేది మ్యాడ్ రేంజ్ లో కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. కథ లేకపోవడం, కేవలం కామెడీ పైన ఫోకస్ చేయడంతో జాతిరత్నాల్లాగా అనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ గ్యాంగ్స్ తో మాత్రమే వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్.